వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఎదుర్కొన్నటువంటి కష్టాలైతే వర్ణాతీతమనే చెప్పుకోవాలి. అయితే ఈ వాహనదారుల కష్టాలు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఆ ప్రక్రియ గురించి వివరించే ముందు ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను కనుక ఒకసారి మనం గమనిస్తే, ఏదైతే సంబంధించి టోల్ ప్లాజా వద్ద వాళ్ళు నేరుగా నగదు చెల్లించి ఆ రసీదు తీసుకునే ప్రక్రియలో కూడా అత్యధికంగా టోల్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితితో పాటుగా అనుకున్న సమయానికి గమ్యస్థానానికి కూడా వాహనదారులు అయితే చేరుకోలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఫాస్టాగ్ అనేటటువంటి ఆ పాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కూడా రాయితీతో కూడినటువంటి ఆ ఫీజును కూడా టోల్ ప్లాజాల వద్ద చెల్లించి వాహనదారులు కూడా అనుకున్న సమయానికి అయితే ఆ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ఫాస్టాగ్ వచ్చినప్పటికీ కొంత రాయితీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చాలామంది వాహనదారులు అయితే పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్పలేము. ఎందుకంటే టోల్ ప్లాజాలు అధికమైన నేపథ్యంలో కూడా అత్యధిక టోల్ ప్లాజాల్లో కూడా ఏదైతే రుసుము ఆ ఫీజు చెల్లించాల్సి వస్తుందని కూడా వాహనదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. సపోజ్ ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ కనుక వెళ్లాల్సి వస్తే సుమారు 6 నుంచి 7 టోల్ ప్లాజాలు వాహనదారులు దాటాల్సి వస్తుంది. ప్రతి టోల్ ప్లాజా వద్ద కూడా ఏదైతే టోల్ ఫీజు కూడా చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో చాలామంది కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్న తరుణంలో సత్తెనపల్లి పిడుగురాళ్ళ మీదుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. అక్కడైతే సుమారు ఒక 2-3 టోల్ ప్లాజాలే ఉంటాయి ఉన్న నేపథ్యంలో కూడా టోల్ ఫీజు కూడా కొన్ని టోల్ ప్లాజాలు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో కూడా చాలామంది కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలని కలిగినప్పుడు అటు నుంచి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. అదే గుంటూరు నుంచి కనుక హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వస్తే సుమారు 6 నుంచి 7 టోల్ ప్లాజాల వద్ద కూడా ఆ టోల్ ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా గగ్గోలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితులను కూడా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందుబాటులోకి తేనున్నది. అంటే ఈ ఫాస్టాగ్ పాస్లో అంటే 3,000 రూపాయలు ఫాస్టాగ్ పాస్ ద్వారా 200 సార్లు కూడా ఏదైతే సంబంధించి టోల్ ప్లాజాలలో ప్రయాణించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 200 సార్లు 3,000 రూపాయలు 200 సార్లు అంటే ఉదాహరణకి ఒక టోల్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యి హైదరాబాద్ వరకు వెళ్ళేసరికి 6 టోల్ ప్లాజాలు దాటితే 200లో 6 టోల్ ప్లాజాలు పూర్తయినట్లే. అలా ఒక 3,000 రూపాయల ఏదైతే ఫాస్టాగ్ పాస్తో 200 సార్లు కూడా టోల్ ప్లాజాలో ప్రయాణించేటటువంటి ఒక నూతన ప్రక్రియకైతే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్రక్రియ కనుక అమల్లోకి వస్తే మనకు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజు మన గుంటూరు నుంచి విజయవాడ అంటే ఒక 30 కిలోమీటర్లు కనుక మనం కనుక ప్రయాణం చేస్తే అప్ అండ్ డౌన్ వచ్చేసరికి సుమారు ఒక 300 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ ఫాస్టాగ్ విధానం, నూతన ఫాస్టాగ్ పాస్ విధానం కనుక అమల్లో కనుక వస్తే అప్ అండ్ డౌన్ 30 రూపాయల వరకే చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు, కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకసారి ఫాస్టాగ్ కలిగినటువంటి వాహనదారులకు ఎటువంటి ఛార్జీలు ఉన్నాయో ఒకసారి కనుక మనం గమనిస్తే ఇక్కడ చూడొచ్చు. కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ వెహికల్ ఒకవైపు ప్రయాణానికి ధర 175 రూపాయలు, 24 గంటలు తిరిగి వచ్చు ప్రయాణానికి 260 రూపాయలు. లోకల్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ వాహనం అయితే 85 రూపాయలు. ఒక నెల వరకు 50 సార్లు మాత్రమే అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణ ధర అయితే 5,790 రూపాయలు. తర్వాత మనం గమనిస్తే తేలికపాటి వాణిజ్య వాహనం, తేలికపాటి సరుకు రవాణా వాహనం లేదా మినీ బస్సు ఒకవైపు అయితే ప్రయాణానికి 280 రూపాయలు, 24 గంటలు తిరిగి వచ్చే ప్రయాణానికి అయితే 420 రూపాయలు. లోకల్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ వాహనం ధర 140 రూపాయలు. ప్రతి నెల కూడా 50 సార్లు అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణానికి 9,355 రూపాయలు. అదేవిధంగా బస్సు, ట్రక్కు అంటే 2 యాక్సిల్స్ అనమాట, అది ఒకవైపు ప్రయాణానికి 590 రూపాయలు, 24 గంటలు తిరిగి వచ్చేదానికైతే 880 రూపాయలు. లోకల్ రిజిస్టర్డ్ కమర్షియల్ వాహనానికి అయితే 295 రూపాయలు. ఒక నెలకి 50 సార్లు మాత్రమే అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణానికి అయితే 19,600 రూపాయలు. 3 యాక్సిల్ వాహనానికి వాణిజ్య వాహనాలకు సంబంధించి అయితే ఇక్కడ మనం గమనిస్తే చూడొచ్చు 640 రూపాయలు ఇది ఒకవైపు ప్రయాణానికి, 960 రూపాయలు 24 గంటలు తిరిగి వచ్చి ప్రయాణానికి. లోకల్ రిజిస్టర్డ్ కమర్షియల్ వాహనం అయితే 320 రూపాయలు. ప్రతి ఒక నెల 50 సార్లు మాత్రమే అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణానికి అయితే 21,380 రూపాయలు. భారీ యంత్ర సామాగ్రి మల్టీ యాక్సిల్ వాహనములు 4 నుండి 6 యాక్సిల్స్ అయితే ఒకవైపు ప్రయాణానికి 920 రూపాయలు, 24 గంటలు తిరిగి వచ్చి ప్రయాణానికి అయితే 1,385 రూపాయలు. లోకల్ రిజిస్టర్డ్ కమర్షియల్ వాహనం అయితే 460 రూపాయలు. ఒక నెల వరకు 50 సార్లు మాత్రమే అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణానికి అయితే 30,735 రూపాయలు. అతి భారీ వాహనాలకు 7
పైన యాక్సెస్ ఒకవైపు ప్రయాణానికి అయితే 1120 రూపాయలు, 24 గంటల్లో తిరిగి వచ్చు ప్రయాణానికి అయితే 1665 రూపాయలు, లోకల్ రీజన్ కమర్షియల్ వాహనానికి అయితే 560 రూపాయలు, ఒక నెల వరకు 50 సార్లు మాత్రమే అనుమతి ఉన్న ఏకమాత్ర ప్రయాణానికి అయితే 37,415 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ ఈ టోల్ ప్లాజాకి సంబంధించి 20 కిలోమీటర్ల పరిధిలో స్థానిక నాన్ కమర్షియల్ కారు కోసం అంటే నెలవారీ పాసులు కూడా అప్లై చేసుకోరు. అలా పాస్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే 350 రూపాయలు. ఆ 350 రూపాయలతో కూడా వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు అయినా కానీ ఈ టోల్ ప్లాజాలో కూడా నెల మొత్తం కూడా ప్రయాణించవచ్చు. అయితే ఇప్పటికే ఇటువంటి ఫాస్టాగ్లో పాసుల ద్వారా ఇటువంటి ఛార్జీలు వసూలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అతి త్వరలో అంటే 15 ఆగస్టు పండుగ నాటికి ఈ ఆగస్టు 15 నాటికి ఏదైతే సంబంధించి ఫాస్టాగ్ ఆ నూతన ఏదైతే వార్షిక ఫాస్టాగ్ పాస్లను కూడా అందుబాటులో తీసుకురానున్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రకటించారు. అయితే ఈ పాసులు కనుక అందుబాటులోకి వస్తే కూడా చాలా వరకు ప్రయోజనకరంగానే ఉంటుంది. అయితే ఈ పాసులు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 3,000 రూపాయలు పెట్టి కొత్త పాస్ తీసుకుంటే 200 సార్లు టోల్ ప్లాజాలో ప్రయాణం చేయవచ్చు. అయితే ఇప్పటికే పాసులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆఫర్ అయితే వర్తిస్తుంది. కొత్తగా పాస్ అయితే తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదని స్పష్టమవుతుంది. అయితే ఈ ఆఫర్ అయితే కేవలం ప్రైవేటు వాహనదారులకు మాత్రమే, వాణిజ్య వాహనదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పాసులు ఈ ఆఫర్ అయితే వర్తించదు. ఒకవేళ వాళ్ళు ఈ పాసులు కనుక తీసుకున్నా కూడా వాళ్ళకి అనుమతి లేకుండానే ఈ ఆఫర్ నుంచి ఆ పాసులు కూడా తొలగించడం జరుగుతుందని కేంద్రం అయితే స్పష్టంగా తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, అమరావతి నుంచి.